దేశంలో బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది పొలిటికల్ డెసిషన్ కానీ పార్టీలో ఎగ్జిక్యూటివ్ డెసిషన్ కానీ చాలా సుదీర్ఘమైన ఎక్సర్సైజ్ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ బీజేపీ శాఖకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని పెట్టాలి? గత ఏడాది కాలంగా దీని మీద అనేక మల్లగుల్లాలు ఒక లోతైన ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసిన తర్వాత అంటే చాలామంది రేసులోకి వచ్చారు. ఈటెల రాజేందర్ ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయనకు అవకాశం వస్తుందని, బండి సంజయ్ గతంలో బీజేపీ చీఫ్గా చేశారు, తర్వాత డీకే అరుణ మహిళలకు ఇవ్వాలనుకుంటే, అలాగే అరవింద్, ఇలా చాలా వడపోతలు కాచిపోత కార్యక్రమాలన్నీ అయిన తర్వాత పార్టీని సుదీర్ఘంగా ఎప్పటి నుంచో అంటిపెట్టుకుని ఉన్నారు. ఆర్ఎస్ఎస్ బలమైన బ్యాక్గ్రౌండ్, విద్యార్థి నేపథ్యం, అప్పటి నుంచే ఆయన రాజకీయ నేపథ్యం, స్టూడెంట్ లీడరు, ప్రముఖ న్యాయవాది, ఇవన్నీ కలిసొచ్చిన అంశాలు. అలాగే నిబద్ధత, కట్టుబడి ఉండే లక్షణాలతోటి రామచంద్రరావుని ఎంపిక చేశారు పార్టీ అధిష్టానం. అయితే అప్పటికి ఒక్క పర్వమే, ఆ తర్వాత మొదలైంది పార్టీలో ఏంటంటే, సరే సహజంగా సీనియర్లకు ఒక అలకు ఉంటుంది, ఎందుకంటే ఆశావహులు ఉంటారు. ఇంకా దాదాపు మనకి చివరిదాకా వచ్చేసింది అనుకున్న తర్వాత అది కాదన్న తర్వాత కొంత అసంతృప్తి ఉంటుంది. సరే ఆ బుజ్జగింపులు అవన్నీ కూడా జరుగుతాయి. మరి వీళ్ళందరినీ కలుపుకుని ఆయన ఎట్లా ఈ తెలంగాణ రాజకీయాల్లో ముందుకెళ్తారు? ఎందుకంటే ఇవాళ దాదాపుగా 3 ఏళ్లకు ముందే రాష్ట్రంలో ఒక పొలిటికల్ హీటు, ఒక ఎలక్షన్ ఎన్వైరన్మెంట్ లాంటిది వచ్చేసింది. అంటే సరే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యంగా ఉంది, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ రెండు ఛాలెంజ్లు, అంటే ఆయన బాధ్యతలు తీసుకోవడంతోనే రామచంద్రరావుకి ఈ 2 బాధ్యతలు ఉన్నాయి. అలాగే రాజాసింగ్ రూపంలో కొంత హెడేక్ కొన్నాళ్ళు నడిచింది. సరే పార్టీ అధిష్టానం హైకమాండ్ కీలకమైన డెసిషన్ తీసుకుంది, ఆయన రాజీనామాను ఆమోదించేసింది. సో పార్టీకి ఆయనకి సంబంధం లేదు. అయితే ఆయన ఎంఐఎంలో రాజాసింగ్ ఉంటేనే పార్టీకి ఆయన ఎంఐఎంను ఎదుర్కోగలడు ఓల్డ్ సిటీలో, ఇవన్నీ నడుస్తున్నాయి. మరి రాజాసింగ్ లేకుండా రామచంద్రరావు పాత బస్తీలో ఏం రాజకీయం చేయలేరా? అది కూడా మాట్లాడాలి. ఇక బీఆర్ఎస్తో కలిపి ఆ దోస్తీ, ఆ దోస్తానా రెండింటి విషయంలో కాంగ్రెస్ పార్టీ పొద్దున్న లేస్తే అదే అపనిందలు వేస్తూ ఉంటుంది బీజేపీ మీద. బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయాయి, ఇప్పుడు కాదు, గత ఎన్నికల ముందు కూడా అది బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి వర్కౌట్ అయ్యింది. మరి అదే నినాదాన్ని ఇవాళ తీసుకుంటోంది. అది దాన్ని కాదని ఎట్లాగా తిప్పికొట్టగలుగుతారు అనేది ఒకటి. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ చూపించాలి, అలాగే పార్టీని రాజకీయంగా ఫెయిల్యూర్ అని చెప్పగలగాలి. అది ఎన్నికల ఫలితాల ద్వారానే సాధ్యమవుతుంది. మిగతాది ప్రభుత్వంలో పాలసీలు ఇవన్నీ చెప్పొచ్చు అనుకోండి. సో ఆ విషయంలో రామచంద్రరావు వ్యూహాలు ఎలా ఉంటాయి? అలాగే ఇంకోటి ఏంటంటే, ఆయన వస్తూనే నేనేదో మెత్తగా ఉంటానని, దూకుడు స్వభావం అని లేదని అనుకుంటే కుదరదు, సై అంటే సై అంట, ఊరికే రోడ్డు మీద పడి గొడవలు పడతామా అని రాగానే మెసేజ్ పంపించారు ఆయన విషయంలో ఎవరైతే ఇట్లా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ. సో అయితే నయా బీజేపీ చీఫ్ కమలానికి కొత్త అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత చాలా ఆకాంక్షలు, అంచనాలు ఉన్నాయి పార్టీలో. ఎందుకంటే గడిచిన ఎన్నికలకు ముందు దాదాపుగా అధికారానికి దగ్గరగా వచ్చేసిన పరిస్థితి నుంచి, సరే అప్పుడు ఏం జరిగింది, రాజకీయ కారణాల, సూసైడ్ అలా పక్కన పెడితే, ఈసారి ఉన్న ఆకాంక్షలు ఎట్లా ఆయన క్యారీ చేసుకుంటూ ఆ బరువు భుజాన్ని వేసుకుంటూ ఎట్లా ముందుకెళ్తారు? ఒకవైపు ఇటు కేసీఆర్, రేవంత్ రెడ్డి వీళ్ళని ఎదుర్కొంటూ తీసుకెళ్లాలి పార్టీని ముందుకి. మరి ఎన్నికల నాటికి పార్టీని ఆ స్థాయికి తీసుకెళ్లి, కేవలం ఉత్తర తెలంగాణలో మాత్రమే పార్టీ బలం కాదు, రాష్ట్రం అంతా కూడా బీజేపీ బలంగా ఉంది, హైదరాబాద్తో పాటు ఇటు రూరల్ ఏరియాస్లో కూడా బీజేపీ బలంగా ఉందని తీసుకెళ్ళాలి. ఈ ఛాలెంజెస్ ఉన్నాయి ఆయన మీద, నల్లేరు మీద నడకలాగా లేదు కిరీటం పెట్టగానే. సరే ఇంకా మిగతా ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఒకవైపు బీసీ రిజర్వేషన్లని, మరోవైపు ఇటు పక్క రాష్ట్రం సాటి ఆంధ్రప్రదేశ్తో ఈ నీటి వివాదాలని, వీటిలో ఆయన స్టాండ్స్ ఏంటి, పార్టీని ఎట్లా మెప్పించి ఒప్పించి ముందుకెళ్తారనే అంశాలన్నీ కూడా ఇవాళ మాట్లాడడానికి తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఏబిఎన్తో బ్రేక్ఫాస్ట్లో ఉన్నారు. రామచంద్రరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎట్లా ఉన్నారు? ముందుగా మీకు అభినందనలు, పార్టీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ధన్యవాదం. అలాగే మీతో వ్యక్తిగతంగా గత దశాబ్దన్నర పైగా నాకున్న ఒక పరిచయం, మనం అనేక సందర్భాల్లో టీవీ డిబేట్లు కానివ్వండి, బయట మాట్లాడుకున్నప్పుడు మీ గురించి నాకు పూర్తిగా తెలుసు. అయితే మీరు రాగానే ఏంటంటే, ఏంటి సై అంటే సై అన్నారు. నేనేమన్నా మెత్తగా ఉంటానో లేకపోతే నెమ్మదిగా రాజకీయాలు చేస్తాను అనుకోకండి. అంటే మిమ్మల్ని చూసి పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు, మీరు వివాదాస్పద వ్యక్తి కాదు అని మాకు అందరికీ ఒక అవగాహన. ఎప్పుడు మీరేమి అంటే అవసరం వచ్చినట్టు మాట్లాడారు సుమా, ఎప్పుడు మాట్లాడలేదని అంటలా, కానీ ఊరికే వెళ్ళి ఉన్నదానికి లేని దానికి గొడవలు పడే మనస్తత్వం కాదని. కానీ ఇవాళ ఉన్న తెలంగాణ రాజకీయాల్లో రామచంద్రరావు ఎట్లా రాజకీయం చేయబోతున్నారు? అలాగే సవాళ్లతో కూడిన బాధ్యత ఉంది, సవాళ్లు కూడా ఉన్నాయి మీరు వచ్చేటప్పటికి, వాటిని ఎట్లా హ్యాండిల్ చేసుకు ముందుకు వెళ్తారనే దాంతో మొదలు పెడదాం. ఇప్పుడు
చాలామందికి నా ఒక బ్యాక్గ్రౌండ్ తెలియకపోవచ్చు. నేను ఒక అకాడమిక్ ఫ్యామిలీ నుంచి, అంటే మా ఫాదర్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసరు, నేను ఒక పంతులు, అంటే ఒక టీచర్ కొడుకు. నేను మా తమ్ముడు కూడా ప్రొఫెసర్, మా సిస్టర్ డాక్టరు. అంటే ఈ యొక్క నేపథ్యం నుంచి వచ్చినటువంటి రాజకీయాల్లో మా ఇంట్లో ఎవరు లేరు. నేను ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్. అయితే నేను ఆ పొలిటికల్ ఫ్యామిలీలో నేను పుట్టలేదు కాబట్టి, కానీ నేను ఒక పొలిటికల్ కార్యకర్తగా తయారు కావడానికి కారణం ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్. నేను అఖిల భారత విద్యార్థి పరిషత్లో నేను స్టూడెంట్ డేస్లో ఉండే. నేను కొట్లాడుతున్న సమయంలో అక్కడ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉండే, జనరల్ సెక్రటరీగా ఉండే. లా కాలేజ్లో నేను గెలిచాను, ఆర్ట్స్ కాలేజ్లో నెక్స్ట్ లైట్ మీద ఓడిపోయాను. ఈ నేపథ్యంలో నేను ఒక విద్యార్థుల సమస్య మీద పోరాడుతుంటే వైస్ ఛాన్సలర్స్ మా ఇంటికి వచ్చి మా ఫాదర్ని రిక్వెస్ట్ చేసి, మీ అబ్బాయిని బాగా గౌరవ చేస్తున్నాడు, ప్లీజ్ చేయొద్దని చెప్పండి సార్ అని చెప్పి మా ఇంటికి కొంచెం రిక్వెస్ట్ చేసేది. నా పేరు, నా అగ్రెసివ్ లీడర్గా, స్టూడెంట్ లీడర్గా నాకు ఉన్నది. ఈరోజు 1977 to 86 బ్యాచ్లో ఎవరైనా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏ పార్టీకి సంబంధించింది వాళ్ళని అడగంటే హూ ఇస్ రామచందర్. కానీ అప్పుడు కూడా నేను ఎవరితో గొడవ పెట్టుకోలే. ఆ రోజు కూడా అన్ని విద్యార్థి సంఘాలతో నాకు సైద్ధాంతికమైన భేదం ఉన్నా, ఒకసారి కొట్లాడినా సాధారణంగా ఫైటింగ్ ఇస్తూ మీరు ఎందుకంటే మంచి పాయింట్ అడిగారు. చాలా మంది నేను చెప్పదలుచుకున్నాను మీ ఛానల్ ద్వారా. చాలా మంది యూట్యూబ్లో అక్కడ చూస్తున్నాను, ఆయన సౌమ్యుడు దూకుడు అవన్నీ కావాలి. ఇప్పుడు అంటే దూకాలంటే ఏంది, రాజకీయాలు దూకాలంటే పరుపు దూకాలా, ఇది ఇదేనా అగ్రెసివ్నెస్? లేకుంటే 4 బూత్ పంచాంగం మాట్లాడాలా? ఇది అగ్రెసివ్నెస్ కాదు. ఏ రాజకీయ నాయకులైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, మీరు ఏమంటున్నారు, పాలసీస్ మీద మాట్లాడండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద విధానాల మీద మాట్లాడదాం, టీఆర్ఎస్ పార్టీ మీద విధానాల మీద మాట్లాడదాం, వాళ్ళ ఐడియాలజికల్ ఇష్యూస్ మీద మాట్లాడదాం. అది దూకుడు, కన్విక్షన్. వాట్ యూ బిలీవ్ ఇన్ ఐడియాలజీ, ఆ ఐడియాలజీ పట్ల మీకున్న కన్విక్షనే దూకుడు. అది అగ్రెసివ్నెస్. ఈ పిచ్చి మాటలు, పిచ్చి కూతురు యూట్యూబ్లో దాంట్లో వాళ్ళు వీళ్ళు వచ్చి దూకుడు కావాలి, అగ్రెసివ్ కావాలి చూపెడితే వాట్ ఈస్ రామచంద్రన్, ఐఎమ్ ఆల్సో అగ్రెసివ్. కానీ దానికి మీరు రోడ్ల పడాల్సిన అవసరం లేదు, బట్టలు దింపాల్సిన అవసరం లేదు, బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎస్, వాట్ ఐ బిలీవ్ ఇస్ రైట్, దాని మీద కొట్లాడతా. రామచంద్రరావు గారు, కాబట్టి సుదీర్ఘంగా రాజకీయాల్లో మీరు ఉన్నారు, చూస్తున్నారు. ఇవాళ తెలంగాణ రాజకీయాలు ఇవాళనే కాదులండి, గడిచిన ఈ ఉద్యమ కాలం నుంచి మనం తీసుకుంటే, సరే విధానాల పరంగా చర్చ ఒకటైతే, రెండోది వ్యక్తిగతంగా ఆరోపణలు కానివ్వండి, లేకపోతే బిలిట్లింగ్ చేయడం కానివ్వండి, డిసైజింగ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. సో అట్లాంటి పంథాలోకి మరి అనివార్యంగా వెళ్ళక తప్పని పరిస్థితి ఇవాళ. అది అన్ఫార్చునేట్ అండి. నేను ఏమంటున్నా, అటల్ బిహారీ వాజ్పేయి గారు, పివి నరసింహారావు మన పార్లమెంట్లో వాళ్ళ పార్లమెంటరీ బిహేవియర్ చూసినాం. అవును, గతంలో ఇందిరాగాంధీ గారిని, వాజ్పేయి గారిని చూసినాం, అద్వానీ గారిని చూసినాం. మనం మన అసెంబ్లీలోనే కూడా మన అనేక రకాలైనటువంటి లీడర్స్ చూసినాం. మనం చెన్నారెడ్డి గారిని చూసినాం, ఇక రోషా గారిని చూసినాం, అటు అపోజిషన్ లీడర్స్గా ఎంతోమంది. మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి, ఎమ్యులేట్ చేసుకోవాలి కదా. మన భావితరానికి మనం కూడా ఒక ఆదేశం కావాలి. అది రాజకీయాలు మనం చేయాల్సినది అవసరం. రాజకీయాలు అంటే ఈరోజు ఎమ్మెల్యే కావడము, ముఖ్యమంత్రి కావడం, వెళ్ళిపోవడం కాదు. మన భావి తరాన్ని మనం చూసుకొని వాళ్ళకి ఏ దారి చూపెడుతున్నాం అనేది రాజకీయం. అది రాజకీయాలు ఉండాలి ముందు. పాలిటిక్స్ ఇప్పుడు మన దేశంలో అనేక పొలిటీషియన్స్ వేరే పార్టీ కావచ్చు, ఒక దారి చూపెడతారు, మార్గదర్శనం చూపెట్టారు. కానీ మనం అది చూపెట్టకుండా మన అసెంబ్లీలో బూతులు మాట్లాడటము, కొట్లాడటము, జంప్ చేయటము, స్పీకర్ మీద పోవటము. నేను ఎమ్మెల్సీ కాగానే మా వీరామారావు గారు, వెంకయ్యనాయుడు గారు ఇద్దరు దగ్గర పోతే నా ఇద్దరు ఒకటే మాట్లాడారు. మా ఇద్దరు కూడా నా రాజకీయ గురువు. వాళ్ళు ఒకటే మాట నాతో అన్నారు. ఏమన్నారంటే, చూడా బాబు, నువ్వు ఎప్పుడు కూడా నీ సీట్ నుంచి బయటికి పోయి వెల్ మీద పోకు. ఒకటి, నువ్వు వాకౌట్ చేస్తే నువ్వు ఇష్యూస్ మీద వాకౌట్ చేయాలి. తర్వాత నువ్వు ఎప్పుడు కూడా పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడవద్దు అన్నారు. నాకు నేర్పినటువంటి విద్య అది, నాకు సంఘం నేర్పిన విద్య, నాకు విద్యార్థి పరిషత్ నేర్పిన విద్య. నేను దాంట్లో కట్టుబడి ఉన్నాను. బట్ నేను ఫైట్ చేస్తే, నేను ఇష్యూ మీద ఫైట్ చేశాను, ప్రజలు నా ఎమ్మట రావాలని ఫైట్ చేశాను, రోడ్ల మీద పోయి కొట్టాడలో చేయను నేను అనేది నా ఒక పాలసీ ఒకటి. సో నేనేమంటున్నా, మనము ఒక రాజకీయాలు ఉన్నామంటే మన బిహేవియరు, మనం మాట్లాడే మాట దానికి చాలా వరకు అది కిందికి పోతుంది. దాంట్లో మీద విశ్లేషణ జరుగుతుంది. మనం ఈరోజు నవ్వించడానికో లేదా కొంతమంది మెప్పించడానికో టెంపరీ ఒక దీనికోసము బూతులు మాట్లాడచ్చు. ఎస్, మీరు జోకులు వేయండి, పర్సనల్గా ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు, బట్ నాట్ పర్సనల్ అటాక్. ఈరోజు కుటుంబాల మీద అటాక్లు చేస్తున్నారు. అవును,
ఈరోజు కుటుంబ సభ్యులను అటాక్లు చేస్తున్నారు. అశ్లీలమైనటువంటి ఒక చిత్రాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద క్రియేట్ చేసి వీడియో వాట్సాప్లో పెడుతున్నారు. ఈజ్ ఇట్ పాలిటిక్స్? మీరే కాదు, అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇది. అవును రామచంద్ర గారు, ఐ అప్రిషియేట్ యూ ఫర్ దిస్. డెఫినెట్లీ మీరు ఒక కొత్త చీఫ్ గా ఒక కొత్త పంథాలో తెలంగాణలో రాజకీయం చేసి చూపించగలుగుతానని అంత కాన్ఫిడెంట్. మీకు కలిసి వచ్చిన అంశాలు ఏంటి? జాతీయ అధినాయకత్వం మీకు చాలా సపోర్ట్గా ఉందని తెలుసు ఒకటి. అలాగే రాష్ట్రంలో మీకు వెనుదన్నుగా ఉన్న నాయకులు ఎవరు, వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళు మీరు ఎలా కలుపుకుంటూ వెళ్తారు? అలాగే ప్రస్తుతం ఈ మీ ముందున్న సవాళ్లు ఎన్నికల రూపంలో కానివ్వండి, రాజకీయాల రూపంలో కానీ, వాటి బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఉన్నారు. రామచంద్రరావు గారు, పార్టీలో గత ఏడాది పైగానే మీరు చూస్తున్నారు ఎంత ఎక్సైజ్ జరిగింది తెలంగాణ చీఫ్ ఎన్నిక కోసమని. సో మెనీ పేర్లు, ఒక 4-5 ఎన్నో హేమాహేమీలు, మాజీ మంత్రులు, ఎంపీలు, వీళ్ళందరూ. సో వీళ్ళందరినీ కాదని జాతీయ నాయకత్వం రామచంద్రరావు వైపే మొగ్గడానికి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా, వాట్ ఈస్ దట్? ఇప్పుడు నేను ఒక పోస్ట్ ఉన్నప్పుడు 10 మంది అడుగుతారు. రాజకీయాల్లో యాంబిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. యాంబిషన్ ఈజ్ ప్రీరెక్విజిట్ ఇన్ పాలిటిక్స్, అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. 10 మంది అడిగిండొచ్చు ఒక పోస్టుకు. పార్టీ పెరుగుతుంది కాబట్టి చాలామంది పార్టీలో చేరుతున్నారు, చాలామంది పార్టీలో పదవులు ఆశిస్తున్నారు. ఈ ఆశిస్తున్నటువంటి కొన్ని కారణాలు, కొన్ని పద్ధతులు ఉంటాయి కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ వాళ్ళ ఎన్నుకోవడంలో. నన్ను ఎన్నుకున్నంత మాత్రాన అవతల వాళ్ళని తక్కువ చేసేది కాదు. వాళ్ళు కూడా నా సమానంతో ఉన్నటువంటి వ్యక్తులే. ఒక రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఇచ్చారు. కొంతమంది ఎమ్మెల్యేలు అడిగారు, కొంతమంది ఎంపీలు అడిగారు. వాళ్ళకు ఒక బాధ్యత ఉంది కాబట్టి రామచంద్రరావుకి బాధ్యత ఇస్తాం అనేటువంటి ఆలోచన ఒకటి ఉండొచ్చు అని చెప్పి ఒకటి. రెండోది, నాకు పార్టీలో దాదాపు 1977 నుంచి విద్యార్థి పరిషత్, తర్వాత 86 నుంచి బీజేపీ, 86 ఇప్పుడు కూడా బీజేపీ. నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, ఎలక్షన్స్ పోటీ చేశాను, ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఉన్నాను, ఎలక్షన్లో గెలిపించాను. 3 ఎమ్మెల్సీ మనం గెలిచిన, మెంబర్షిప్ ఇన్ఛార్జ్ ఉన్నాను, 40 lakhs మెంబర్షిప్ ఈ రాష్ట్రంలో చేశాను, అనేక కార్యక్రమాలు నేను నిర్వహించాను. కాబట్టి నా అనుభవం చేసి పార్టీ నన్ను కన్సిడర్ చేసిండొచ్చని నేను భావిస్తున్నాను. ఏదిన్నప్పుడు కూడా నేను నన్ను కన్సిడర్ చేసినంత మాత్రం సపోర్ట్ కూడా ఉందంటారుగా మీ వెనకాల. ఒక్కటనే, నేను ఆర్ఎస్ఎస్ వాదిని, కానీ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా రాజకీయాల్లో దీంట్లో ఇంటర్ఫియర్ కాదు. వాళ్ళు మాకు మార్గదర్శనం చూపెడతారు, ఒక ఐడియాలజికల్ డైరెక్షన్ ఇస్తారు, కానీ వాళ్ళు వీళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి ఎక్కడ కూడా చెప్పరు. అదే బయట ప్రచారం మాత్రమే. దే విల్ నెవర్ ఇంటర్ఫియర్ ఇన్ సచ్ రికమెండేషన్స్. నేను చాలా స్పష్టంగా చేస్తున్నాను, ఆర్ఎస్ఎస్ అంటే మా అందరికి మాత్ర సంస్థ లాంటిది. ఆ సిద్ధాంతాన్ని మేము నమ్మిన వాళ్ళం. కానీ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా, ఇప్పుడు నేను ఆర్ఎస్ఎస్, అందరూ ఆర్ఎస్ఎస్ఏ కదా, వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ నమ్మకం ఉంది కదా. అది పక్షపాతం ఉండదు ఆర్ఎస్ఎస్ దగ్గర, వీళ్ళకి వేయాలి వాళ్ళకి అట్లా ఉండదు. వాళ్ళు కేవలం మాకు అయిన తర్వాత మాకు డైరెక్షన్ ఇస్తే ఇవ్వచ్చు ఎప్పుడైనా అవసరం. పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇమీడియట్ గా పదవులు ఇవ్వడానికి, అంటే పార్టీ తాలూకా ఐడియాలజీ అవంతా మీరంతా ఏంటంటే మీకు కలిసిపోయింది, మీకు నరనరాన. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆ పరిస్థితి ఉండదు. సో ఇవన్నీ చూసుకుంటుందిగా పార్టీ కూడా. అంటే పార్టీ ఎన్నో రకాల అన్ని యాంగిల్ చూస్తుంది, కానీ కొత్త పాత అనేది లేదు రిషి గారు. నేను ఒకటే మొన్న కూడా నా స్పీచ్లో చెప్పాను. ఏమనంటే, మన ఇంట్లో బాబు కానీ పాప కానీ పుట్టినప్పటి నుంచి మన కుటుంబ సభ్యులు మనం అందరం కూడా ఒక ఫ్యామిలీలో ఉండాలి. కాబట్టి కొత్త పాత లేదు. ఎవరికైనా ఒక ఫీలింగ్ ఉందంటే దయచేసి నేను ఇప్పుడు చెప్తున్నాను, అది తుడుచుకోండి. అది మనకు అటువంటి ఫీలింగ్స్ ఎవరికి లేదు. పార్టీ సభ్యులందరూ ఒకటే. అయితే ఒకటి, దీని అనుభవాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు కొంత అనుభవం నాకు ఉండొచ్చు. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇవ్వలేదని కాదు కదా. మన తమిళనాడులో మా నాగేంద్ర సురేందర్కి ఇచ్చినాము, ఈజ్ ఎ న్యూ మ్యాన్. కేరళలో రాజీవ్ చంద్రశేఖర్కి ఇచ్చినాము, ఈ ఆల్సో ఫ్రమ్ అదర్ పార్టీ. చాలా చోట మేము ఇట్లా ఇచ్చినాము. అయితే ఒకటి ఏంటంటే, పార్టీ ఇప్పుడు గెలిచే ఒక దిశలో ఉన్నది. పార్టీకు ఒక కార్యకర్తల ఒక మనోభావాన్ని అర్థం చేసుకోవడం కావాలి, పార్టీ సిద్ధాంతం అర్థం చేసుకోవడం కావాలి, పార్టీలో బాధ్యత ఎక్కువ, పార్టీ కోసం పనిచేసే వ్యక్తి కావాలి. ఎందుకంటే ఇతర వాళ్ళకు మంత్రి పోస్ట్ ఉంటే కానీ, ఎంపీ పోస్ట్ ఉంటే కానీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక మన ఫుల్ టైము పార్టీ కోసం ఆలోచించే వ్యక్తిని పెట్టాలనే ఆలోచన పార్టీకి వచ్చిండొచ్చు. అంతేగానే రామచంద్రరావు పెద్ద గొప్ప అందుకే ఇచ్చినామని చెప్పి తప్పు సార్. నాకు ఆర్ఎస్ఎస్ కానీ ఏవీపీ కానీ లేక కార్యకర్తలు కొత్త వాళ్ళు కానీ వాళ్ళ ఆశీర్వాదానికి ఎప్పుడు ఉంటుంది, కానీ వాళ్ళ రికమెండేషన్స్ ఎప్పుడు కూడా చేయరు. ఎందుకంటే అందరూ కూడా ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ది పార్టీ. అదే అంటే సాధారణంగా ఇళ్లలోనే అంటారు, ఇప్పుడు 4 పిల్లలు ఉంటే అందులో ఇంకో ఏదో ఒక పిల్లాడి మీద కాస్త
ప్రేమ ఎక్కువ ఉంటుందని అలా బహుశా అధిష్టానానికి మీ మీద కాస్త ప్రేమ ఎక్కువ చూపించినట్టుంది ఒకటి. రెండోది ఈ సీనియర్లు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేశారో రామచంద్రరావు గారు పదవి, మీరు అన్నట్టు ఆ ఆస్పిరేషన్ లేకపోతే అసలు రాజకీయాల్లో ఫ్యూలే ఉంటుంది, రోజు జనాల్లోకి వెళ్ళాలనే ఇదే ఉంటుంది. సో మరి వాళ్ళు కొంత అలిగారు లేదా కాస్త చిన్నబుచ్చుకున్నారు, కనిపించట్లేదు, పెద్దగా వినిపించట్లేదు. ఎట్లా మరి వాళ్ళని కలుపుకుంటూ ఎలా ముందుకెళ్ళడం? అదే ఇప్పుడు బయట ప్రచారం ఏమవుతుందో, ప్రచార సాధనాల్లో ఏమొస్తుందో అని మనకు సంబంధం లేదండి. మా పార్టీలో అందరం కూడా కలిసి ఉన్నాం, ఎవరి మధ్యన కూడా ఏ విభేదాలు లేవు. ఎస్పెషలీ నేను అధ్యక్షుడు అయిన తర్వాత మన అందరూ కలిశారు, పర్సనల్గా కలిశారు. కొంతమంది రాలేకపోయారు, ఒకరికి పుట్టినరోజు ఉండే, ఒకరికి ఇనాగ్రేషన్స్ ఉండే. తర్వాత అందరు నా ఇంటికి వచ్చి కలిశారు, నన్ను ఇంటికి భోజనానికి పిలిచారు. నేను అందరినీ ఎక్కడ కూడా ఎవరితో కూడా నాకు విభేదాలు లేవు, వాళ్ళకు నాతో విభేదాలు లేవు. పార్టీ ఈరోజు ముందుకు పోవాలంటే అందరు కలవాలి, కలిస్తేనే ముందుకు పోతాము. ఒక యునైటెడ్ ఫేస్గా ఉంటేనే పార్టీ ముందుకు పోతుంది. ఎవరైనా యునైటెడ్ ఫేస్ చూపెట్టట్లేదు, ఆ ప్రయత్నం చేయట్లేదు అంటే అది పార్టీకి దగా అవుతుంది. పీపుల్ బిలీవ్ ఇన్ యూ, పీపుల్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ యూ. రాజకీయాల్లో తెలంగాణలో ప్రజలు బీజేపీ చూస్తున్నారు కాబట్టి బీజేపీ ఐక్యత్వాన్ని మీరు అన్నట్టు ఆ ప్రచార సాధనాలు ఇటువంటి ఇంప్రెషన్ రాకూడదు. అదే మా నాయకులు కూడా దాన్ని జాగ్రత్తగా దాన్ని చూసి మనం ప్రయత్నం చేయాలి. కానీ ఎటువంటి విభేదాలు మా నాయకుల మధ్య లేవు, మాతో అసలు లేదు. అంటే మీకు పెద్ద ఏమి నాకు తెలిసి మీరు పెద్ద ఈగోలు ఏమి లేవు, మీరే ఫోన్ చేసి మాట్లాడతారు, కావాలంటే మీరే కలిసి మాట్లాడతారు కలుపుకోవడానికి. అంటే ఈటెల రాజేందర్ గారు మాట్లాడాను, అరవింద్ కానివ్వండి. ఇప్పుడు మీకు మాట చెప్తాను, అరవింద్ గారు ఫాదర్ కూడా నాకు బాగా పరిచయం. ఓకే, నేను ఎన్నో వారి ఫ్యామిలీ అంటే మన డిఎస్ శ్రీనివాస్ గారు పార్టీ వేరే అయినా నాకు లీగల్ ఇష్యూస్ నాకు చాలా అడ్వైజర్ తీసుకునేవారు. ఈటెల రాజేందర్ గారు వాళ్ళ బ్రదర్ అన్నయ్య మా ఇంట్లో సభ్యుడు. మా ఇంట్లో ప్రతిరోజు మా ఫాదర్కి బాగా దగ్గర ఆయన. మా ఫాదర్ పోయి మా ఇంటి దగ్గరే ఉంటాడు. వాళ్ళ పిల్లలు వికాసు, సమ్మన్న గారు మా ఇంట్లో వాళ్ళందరూ ప్రతి 24 hours మా ఇంట్లోనే ఉంటారు. సమ్మన్న గారు మా ఇంటికి ఉంటారు, మా ఫాదర్ శిష్యుడు ఆయన. సో మా ఫాదర్ వరంగల్, మా తమ్ముడు గారు పోతే సమ్మన్న గారు కూడా వరంగల్ షిఫ్ట్ అయ్యాడు, అంటే అటాచ్మెంట్. నేను ఈటెల రాజేందర్ గారికి ఎలక్షన్ ఇచ్చాడు. ఈటెల రాజేందర్ నేను ఎంపీ పోటీ చేసిన వ్యక్తిని అక్కడ నేను, కానీ ఎలక్షన్ ఈటెల ఇన్ఛార్జ్ నుండి నేను గెలుపు తీసుకుపోయినటువంటి వ్యక్తి నేను. కాబట్టి మా మధ్యన ఏముంటుంది? ఇప్పుడు ఈటెల రాజు గారు నిన్న మా ఇంటికి వచ్చాడు, బాగా బ్రేక్ఫాస్ట్ చేశాడు, అన్నయ్య భోజనాలు రావాలన్నాడు నాకు. పోతే అది బయట ఏంటంటే ఈటెల రాజేందర్ వేరే, రామచంద్రుడు వేరే అంటారు. డెఫినెట్లీ నాట్. ఈటెల రాజేందర్ సేమ్, రామచంద్ర మా భావజాలు యూనివర్సిటీలు వేరే ఉన్నాయి. కరెక్ట్. ఈటెల రాజేందర్ గారు అసెంబ్లీలో చెప్పారు మాట, నేను కూడా చెప్పాను. ఇప్పుడు కలిసిపోయినాం. ఇప్పుడు భావజాలాలు అనేది పాలిటిక్స్లో బీజేపీ బేస్ పెరిగినప్పుడు మేము తెలంగాణ ఉద్యమంలో భావజాలాన్ని పక్కకు పెట్టి తెలంగాణ కోసం పోరాడినాం. అప్పుడు తెలంగాణ కోసం పోరాడినటువంటి భావజాలను పక్కకు పెట్టి ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో రావాలంటే మేము కూడా మా మధ్యన ఉన్నటువంటి భావజాలను పక్కకు పెట్టి మా మధ్యన ఉన్నటువంటి ఏదైనా ఉంటే భేదభావాలు కూడా పక్కకు పెట్టి కలిసి ముందుకు పోతాము. కలిసి ఉన్నటువంటి మీరు డెఫినెట్గా కలిసి ఉన్నామని చెప్పి కూడా ఈ సందేశాన్ని తెలంగాణ ప్రజలకు ఇస్తా ఉన్నాను మీ ద్వారా. ఓకే, వెరీ గుడ్. సో అయితే ఇప్పుడు చాలా మందికి మీరు చెప్పిన విషయం ఇప్పటివరకు తెలియదు, అంటే మీరు అంత ఫ్యామిలీ క్లోజ్ రిలేషన్షిప్స్ ఉన్నాయని, అలాగే ప్రొఫెషనల్గా గతంలో రిలేషన్షిప్స్ ఉన్నాయి. సరే, కలుపుకుని వెళ్తారు, కలుసుకుని వెళ్ళిపోతారు, అది ఉంది మీకు. అయితే ఛాలెంజెస్ వస్తూనే మీకు ఎన్నికల రూపంలో దగ్గరలోనే బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఉన్నారు. రామచంద్రరావు గారు, మీరు వస్తూనే నేను ఇందాక అన్నట్టుగా కొంతకాలం ఈ సర్దుకున్నాక అనుకున్నట్టు లేకుండా ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒకటి అనివార్యం. సరే, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. మరి ఎట్లా ఇప్పుడు ఏంటంటే ఒక 42% అస్త్రంతో కాంగ్రెస్ పార్టీ మీకు ఒక అస్త్రం ఆల్రెడీ వేసింది. సరే, అది ఎంతవరకు వెళ్తుంది, కోర్టులు వ్యవహారాలు అవన్నీ ఉన్నాయనుకోండి. ఎనీవే, ఆ గతంలో చర్చ జరిగింది. ఏంటి అసలు వాట్ ఈజ్ యువర్ స్ట్రాటజీ అంటే మీ రాజకీయ వ్యూహం చెప్పమని అడగట్లేదు నేను పబ్లిక్గా, బట్ ఎట్లా ఎదుర్కొంటారనేది ఈ రెండు పార్టీలని స్థానిక సంస్థల విషయంలో? ఛాలెంజ్ మాకు ఛాలెంజ్ రిషి గారు, నిజంగా కూడా ఛాలెంజే. జూబ్లీహిల్స్ సీటు సిట్టింగ్ సీట్ ఆఫ్ బీఆర్ఎస్. అక్కడ దాదాపు మజ్లిస్ కానీ గతంలో కాంగ్రెస్ కానీ లేకుంటే బీజేపీ కానీ ఓటు శాతము ఎంత పడ్డది మనం పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో చూస్తే దాని మీద మేము అనాలిసిస్ చేసి మేము స్ట్రాటజీ వేయాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్గా మేము ఒక రాజకీయ పార్టీగా బీజేపీ హైదరాబాద్లో గతంలో మంచి స్ట్రాంగ్ పార్టీగా ఉన్నది, 48 మంది మా కార్పొరేటర్ ఉన్నారు. డెఫినెట్గా బీజేపీ జూబ్లీహిల్స్ని కైవసం చేసే దిశలో మేము పనిచేస్తాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము ఫస్ట్ టైం
అంటే గతంలో మేము పోటీ చేసినాం లేదని కాదు, కానీ ఎక్కడైతే మీరు స్ట్రాంగ్ ఉన్నాం మా ప్రజెన్స్ మహబూబ్ నగర్, కరీంనగర్, కొన్ని వరంగల్, ఈ కొన్ని ప్లేసెస్ మీరు చేసినాము, గెలిచినాం కూడా కొన్ని ప్లేసెస్. కానీ ఈసారి అట్లా కాదు, వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ దాకా, అంటే పంచాయత్ సే పార్లమెంట్ అనేటటువంటిగా మా నినాదం ఏది ఉందో దాన్ని మేము నిజ రూపంలో తెలంగాణ ఒక గ్రామీణ ప్రాంతంలో బీజేపీని బలపరచడానికి మేము వార్డు మెంబర్ నుంచి కూడా జడ్పీటీసీ దగ్గర పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాము. మాకు రేపటి నుంచి వర్క్షాప్స్ మొదలవుతున్నాం దీని మీద. ఆల్రెడీ ఒక కమిటీ వేసినాము. ఆ కమిటీ సభ్యులందరూ కూడా అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క వర్క్షాప్ పెట్టి గ్రామాల్లో సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ నుంచి క్యాండిడేట్స్ని ఇప్పటి నుంచి మేము సెలెక్ట్ చేసి పెట్టుకుంటాం. బీసీ రిజర్వేషన్ ఇప్పుడు ఇంకా వాళ్ళు ప్రకటించలేదు. ఎక్కడెక్కడైతే రిజర్వేషన్స్ ఉన్నాయో అటువంటి కేటగిరీ క్యాండిడేట్స్, ఎక్కడైతే ఓపెన్ క్యాండిడేట్స్, ఎస్సీ క్యాండిడేట్, ఎస్టీ క్యాండిడేట్, ఇవన్నీ కూడా మేము చూసుకొని ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఫస్ట్ టైం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక ధైర్యంతో, కాన్ఫిడెన్స్తో మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ పోటీ చేస్తాము, మంచి శాతం గెలుస్తామని చెప్పేసి కూడా నాకు పూర్తి నమ్మకం ఉన్నది. అంటే రెండు ఉంటాయి, కొన్నాళ్ళు అయిన తర్వాత ఒకవేళ వచ్చుంటే ఒకలా ఉండేది, వెంటనే దాదాపు ఇంకో నెల 2 నెలల్లో రావడంతో అంటే జడ్జ్ చేసేయడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా పార్టీలో. సరే మన వాళ్ళు అనుకున్న వాళ్ళ, మనం అంటే పడని వాళ్ళ, రాజకీయ ప్రత్యర్థుల వాళ్ళకు ఒక అవకాశంగా మారుతుంది. సో ఆ విషయంలో 1-2 సార్లు ఆలోచించి ఎత్తుకు పై ఎత్తు వేయాలి. ఒకటి ఛాలెంజ్ మీ ముందున్నది. రెండోది 42% రిజర్వేషన్లకు సంబంధించి రామచంద్రరావు గారు ఒకసారి దాని గురించి చెప్పండి. ఎందుకంటే గతంలో మన చర్చల్లో మాట్లాడుకున్నాం, మీ పార్టీ నాయకులతో కొంతమంది మాట్లాడినా దీని మీద బీజేపీకి ఒక స్పష్టమైన అభ్యంతరం ఉంది. కాంగ్రెస్ పార్టీ తీసుకునే 42% రిజర్వేషన్ వాళ్ళు చెప్తున్న విధానాల మీద. మాకు 42% రిజర్వేషన్ బీసీలకు వాళ్ళ ఒక పాపులేషన్ ఆధారంగా, వాళ్ళ జనాభా ఆధారంగా ఇవ్వటంలో బీజేపీకి ఎటువంటి అభ్యంతరం లేదు. 42% బిల్ సంబంధించినటువంటి ఒక బిల్ని భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో దాన్ని పూర్తిగా సమర్థించింది. ఇది ప్రభుత్వం తెచ్చినటువంటి బిల్లు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన బిల్లు. దాంట్లో లీగల్గా దాని చట్టపరమైనటువంటి ఏదైనా లుచుకులు ఉన్నాయంటే ఆ పార్టీ చూడాల్సిందే, ఆ ప్రభుత్వం చూడాల్సిందే. మరి చూసారా లేదా అయితే నాకు తెలియదు. పంచాయత్ రాజ్ యాక్ట్లో 285 సెక్షన్లో స్పష్టంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక క్యాప్ ఉంది, 50% క్యాప్. ఎగ్జాక్ట్లీ. దాన్ని అధిగమించడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వం సూటిగా అడుగుతున్నాను. మీరు బిల్లు తీసుకొచ్చి మా మీద వేయడం కాదు, మీరు ఈ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు మీరు అది సెక్షన్ 285ని మీరు అమెండ్మెంట్ రూపంలో ఎందుకు తీసుకురాలేదు అని కూడా అడుగుతున్నాను మిమ్మల్ని. రెండోది, మీరు ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు, ఆర్డినెన్స్ చూసినాక చూస్తాము. ఆర్డినెన్స్ కూడా మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవుతుందో ఇది కేవలం ప్రజలను మోసం చేయడానికి, తప్పుదారి పెట్టడానికి, వాళ్ళని ఏదంటే మేము 42% తెస్తున్నామో ఆ కేంద్రంలో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటారు. ఇది తప్పిది. ఇది డెఫినెట్గా మీరు తెచ్చారు బిల్లు, మీరు మాట్లాడారు, మీ ఎలక్షన్ మేనిఫెస్టో మీరు పెట్టారు, దాన్ని అమలు చేయడం కూడా మీ యొక్క బాధ్యత. మేము ఫుల్గా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. మీరు చేయకపోతే మళ్ళీ మాకు బీజేపీ ప్రభుత్వం సహకరించలేదు, వాళ్ళు మీ బాధ్యత ఉండే లీగల్గా చట్టపరమైనటువంటి లుచుకులు అనేది ఉంటే లీగల్ ఎంబార్గోస్ అని కూడా మీ బాధ్యత. వాళ్ళు బిల్లు తీసుకొచ్చినా మళ్ళీ ఆ బాల్ మీ కోర్టులోకి తోస్తాయి. ఇప్పుడు గతంలో లక్ష్మణ్ గారు ఈ విషయంలో జరిగిన చర్చ ఏంటంటే ముస్లింలో బీసీలకు సంబంధించి ఒక వివాదం ఉంది. రెండోది మీరు అన్న 50% క్యాప్. ఈ రెండు ఛాలెంజెస్ ఓవర్కమ్ అయితేనే కదా ఇది వాస్తవ రూపంలోకి ఎగ్జిక్యూషన్. ఎగ్జాక్ట్లీ లక్ష్మణ్ గారు చెప్పిన కరెంట్ దానికి చెప్తున్నాను. 5% రిజర్వేషన్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ కోసము. ఇట్ ఈస్ నాట్ ఫర్ పొలిటికల్ రిజర్వేషన్స్. టీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ రిజర్వేషన్ ఇచ్చింది, దాంతో నష్టం ఏమో ఈ 52%లో మీరు ముస్లిమ్స్లు కూడా బీసీల కింద ప్రకటించి రియల్ బీసీస్కు రావాల్సిన సీట్లని మీరు ముస్లింలకు ఇస్తే ఎవరికి నష్టం జరుగుతుంది? బీసీలకు కదా. మా ఆబ్జెక్షన్ అది. తర్వాత మీకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ మీరు అది వదిలిపెట్టి పొలిటికల్ రిజర్వేషన్ మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఈ లోకల్ బాడీ అంటే అది పొలిటికల్ రిజర్వేషనే, కానీ గతంలో తెచ్చినటువంటి ఒక ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి ఒక రిజర్వేషన్స్ మీరు పొలిటికల్ రిజర్వేషన్స్ లేవు, ఇప్పుడు తీసుకొచ్చారు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో లీగల్ ఎంబార్గోస్ అని మీరు చూడాలి కదా. మీరు అది ఎంత అనుకుంటున్నారు రామచంద్రరావు గారు? ఇప్పుడు వాళ్ళు 42% తీసుకొస్తే మీరు డెఫినెట్గా సపోర్ట్ చేస్తామండి. మాకు అభ్యంతరం లేదు. అది ప్రభావం, అది దాని విషయం క్లియర్.
మీరు పెట్టండి, మీరు ఆర్డినెన్స్ తీసుకురండి, మీ మద్దతు పలుకుతాం. ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. మీరు స్టేట్ ఎలక్షన్ కమిషన్లో మీరు గత 1 year నుంచి మాట్లాడుతున్నారు. పంచాయతీ ఎలక్షన్ డ్యూ ఉన్నది. పంచాయతీ ఎలక్షన్స్ మీరు స్టెప్స్ తీసుకున్నారా? నిజంగా మార్పులు చేర్పులు మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు అసెంబ్లీ సెషన్ పిలిచేది ఉండే, దాంట్లో మీరు ఈ మార్పులు తీసుకొచ్చేది ఉండే. ఎందుకు తీసుకురాలేదు? మీకు మీకు చిత్తశుద్ధి లేదని చెప్పింది. నేను అందుకని ఏమంటున్నాను, మీరు ఏ రూపంలో అయినా సరే ఎలక్షన్స్ హైకోర్టు 3 నెలలు పూర్తి చేయమని చెప్పింది. హైకోర్టు చివాట్లు పెట్టిన తర్వాత మీరు ఇప్పుడు ప్రక్రియ మొదలుపెట్టారు. గతంలో ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు కాలక్షేపం చేశారు? ఇప్పుడు 3 నెలలు మీరు అవుతుందా? మీరు కావాలనే మీరు ఏంటంటే దాంట్లో ఏదో లీగల్ రుచుకులు తీసుకొస్తే పెడతారు. ఎవరెవరు కోర్టు పోతారు, స్టే మాకు సంబంధం లేదు, కోర్టు స్టే అని చెప్తారు. అంటే అది కాగితాల వరకు చర్చలకే పరిమితం కావాలి తప్ప వాస్తవంగా రాకూడదని ఏమన్నా అనుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? పక్కా వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉందంటే వాళ్ళు గెలవరు అనే భయంతో ఈరోజు ఈ పని చేస్తున్నారు. చిత్తశుద్ధి అంటే ఈ పార్టీకి ఎన్నికలు పెట్టేదంటే 4 నెలలు అయిపోయింది బిల్లు పెట్టేసి. ఎందుకు మాట్లాడే దాని మీద? హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన దాకా మీరు ఎందుకు మాట్లాడలేదు? అదే మీరు అడిగేది. వాట్ వాజ్ యువర్ ఆబ్జెక్షన్? 73rd and 74th అమెండ్మెంట్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాల్సి ఉంటుంది కదా. పెట్టకపోతే మీకు ఫైనాన్స్ కమిషన్ మీకు ఫండ్స్ రావు, ప్లానింగ్ కమిషన్స్ రావు మీకు. మరి ఇప్పుడు సో కాబట్టి ఈ ఫైనాన్స్ కమిషన్ ఆర్ కృష్ణ లాంటి నేతలు కలిసి అభినందనలు తెలియజేశారు ముఖ్యమంత్రికి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి ముఖ్యంగా పాలాభిషేకాలు చేస్తున్నారు బీసీ నాయకులు. మేము కూడా చెప్తున్నాం కదా, మేము వెల్కమ్ చేస్తున్నాం కదా. వీఆర్ వెల్కమింగ్ ది డిసిషన్. మీరు పాలాభిషేకం చేసుకుంటారా, మీరు తేనె వివేచన చేసుకుంటారా, అన్ని ఏ అభిషేకాలు చేసుకున్నా మీరు ప్రజలకు ఎప్పుడు ఎలక్షన్స్ పెడతారు, ఎప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్లో లీగల్ రుచుకులు ఉండవని చెప్పేసి మీరు ప్రజలకు గ్యారంటీ ఇవ్వండి. ముందు ఇంత ఆలస్యం ఎందుకు చేశారు? వీఆర్ నాట్ అగేన్స్ట్ ఇట్ చెప్తున్నాం కదా. ఆర్ కృష్ణ గారు స్వాగతం పలికారు, మా లక్ష్మణ్ గారు స్వాగతం పలికారు. బీజేపీ అధ్యక్షుడిగా నేను స్వాగతం పలుకుతున్నాను. బీసీలకు న్యాయం చేయండి. మీరు ఇచ్చినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో అది భాగం ఇది. అది కంప్లీట్ చేయండి, మీరు పూర్తి చేయండి. మీరు చేయకపోతే మా మీద బాల్ వేయకండి. రైట్. సో ఓకే, ఇక బీఆర్ఎస్తో ఇప్పుడు కాదు రామచంద్ర గారు, మొదటి కొన్ని ఏళ్ల నుంచి ఇదే. అంటే బీఆర్ఎస్ బీజేపీ అండర్స్టాండింగ్ పాలిటిక్స్, బీఆర్ఎస్ బీజేపీ లాలూచి. అది నేను కొంత అంటే ఎమికబుల్గా ఎంత పర్సంటేజ్ మిమ్మల్ని డ్యామేజ్ చేసిందని చెప్పలేకపోయినా గత ఎన్నికలకు ముందు ఖచ్చితంగా అది ఎంతో కొంత వర్కౌట్ అయ్యింది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే చాలా అగ్రెసివ్గా రేవంత్ రెడ్డి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, ఎంతో కొంత సక్సెస్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆయుధంగా తీసుకుంటాం అనుకుంటోంది. అలాగే గతంలో ప్రధానమంత్రి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కానీ, అంటే విలీనానికి సంబంధించి ఒక ప్రపోజలు, దాన్ని కాదన్నాం. తాజాగా కవిత గారు రాసిన లేఖలో, వాళ్ళ నాన్నగారికి రాసిన లేఖలో బీజేపీకి అనుకూలంగా మీరు ఉండడం ఏంటని ఆవిడ ప్రశ్నించడం, విలీనం గురించి అంతా చర్చ నడుస్తుంది. ఎట్లా మరి ఈ బీఆర్ఎస్ బీజేపీ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ లేవు కాదు అని గంటాపదంగా రాజకీయ ప్రత్యర్థులకు కానీ ప్రజలకు కానీ ఎట్లా చెప్తారు మీరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ మాట అన్నారని చెప్తున్నారు, అధికారులు వచ్చారు అది చెప్పుకొని అంటున్నారు. బట్ ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, యూ కాంట్ ఫూల్ ఆల్ ది పీపుల్ ఆల్ ది టైమ్. యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్స్ బట్ నాట్ ఆల్ ది పీపుల్ ఆల్ ది టైమ్. ఇది ఒక ఇంగ్లీష్ సామెత ఉంది. ఒకసారి ప్రజలు నమ్మిండొచ్చు మిమ్మల్ని, కానీ ఇప్పుడు నమ్మడానికి సిద్ధంగా లేరు. పదే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసినటువంటి కాంగ్రెస్ పార్టీని నేను ఒకటి ప్రశ్న పెడుతున్నాను. మీరు స్టాలిన్ గారు పిలిచినప్పుడు బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా, బీజేపీ విధానాల వ్యతిరేకంగా మీటింగ్ పెడితే అక్కడ అటెండ్ చేసింది ఎవరు? బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోలేదా? కాంగ్రెస్ ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు నెక్సలైట్కి సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్ జరుగుతున్నటువంటి ఆపరేషన్ కాగారు మీద ఇద్దరు ఒక వాయిస్ ఒకటి కాదా? ఈరోజు బీజేపీని వ్యతిరేకించేది ఈ 2 పార్టీలు కావా? ఈ రాష్ట్రంలో బీజేపీ పెరగొద్దు, అధికారులు రావద్దు అనుకుంటున్న ఈ 2 పార్టీలు కావా? ఇది నేను స్పష్టంగా అడుగుతున్నా వాళ్ళని. ఈ గతంలో వాళ్ళు ప్రజల్ని తప్పుదారి పట్టిండొచ్చు, కానీ ఇంకా తెలంగాణ ప్రజలు వీళ్ళని నమ్మడానికి సిద్ధంగా లేరు. సరే, లేఖల విషయంలో అన్నారు. ఎవరైనా ఇంట్లో సొంత తండ్రికి లేఖ రాస్తారండి? ఈమెయిల్ కూడా పెట్టట్లేదు వాళ్ళు పక్కన ఉన్నోళ్లకు. ఇది లేఖలు ఇవన్నీ కూడా ఈ ఇద్దరి యొక్క నాటకాలు. ప్రజల ఒక దృష్టి నుంచి దారి మళ్లించడానికి బీజేపీ వైపు నుంచి బీజేపీ పెరుగుతున్నది. మేము 8 ఎంపీలు గెలిచినాము, 3 ఎమ్మెల్సీలు గెలిచినాము, పెరుగుతూ ఉన్నది మా గ్రాఫ్. ప్రతి ఎలక్షన్స్ లో మా ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంది. ఆ భయంతో ఇద్దరు చేస్తున్నటువంటి ఒక నాటకాలే దాంట్లో ఒక పాటగా లేఖ. సో ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కొమ్మక్కయ్యి బీజేపీ ఎదుగుదలను కానీ
అసలు బీజేపీ అధికారంలోకి వచ్చే ఆలోచన కానీ మొక్కలోనే తుంచేయాలనేది కన్విన్సింగ్ గా ఉందా రామచంద్ర Exactly. వాళ్ళిద్దరూ ఒకటే అండి. స్టాలిన్ విషయంలో 100% జాతీయ స్థాయిలో ఒక ఎగనెస్ట్ స్టాండ్ తీసుకున్న పార్టీలన్నీ కూడా కలిసాయి ఆవేళ, కేవలం ఈ రెండు పార్టీలని కాదు. సరే, ఒక రాజకీయ పార్టీకి ప్రత్యర్థి ఇండియా alliance మాత్రం ఇద్దరు ఫైట్ చేస్తారు పొలిటికల్ గా. సో దాన్ని పెట్టుకుని ఆ రెండు పార్టీలు ఒకటైపోయాయని ప్రజల్ని నమ్మించడం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను కన్విన్స్ అవడం, మీరు ఇంకోళ్ళు కాదు, ప్రజలు దాన్ని నమ్మి ఓట్ల రూపంలో అది మీకు అనుకూలంగా మారినప్పుడే అది సక్సెస్ అవుతుంది. మనం బాగా చూపెట్టండి, మాకు బీఆర్ఎస్కి ఏం సంబంధం, ఎక్కడ చూపెడతారు చెప్పండి, చూపెట్టండి. ఏం లేదు, దానికి ఆధారం నేను ఆధారం చూపెట్టాను. Yeah. సరే, జాతీయ వైపు ఆధారం కావచ్చు, కానీ నేను చూపెట్టిన ఆధారం మన కళ్ళ ముందు ఉన్నది. బీజేపీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏదైతే ఆరోపణ ఉందో అది ఒక నవల కథలాని ఉన్నది, సినిమా కథలాని ఉన్నది. ఇవి కలిసి ఉన్నారు అని. కానీ మాది కథ ఉంటే వాళ్ళది వాస్తవం, వాళ్ళిద్దరు కలిసి ఉన్నదని వాస్తవం. అది వాళ్ళ మధ్యన ఉన్నటువంటి సంబంధం, అది వాళ్ళ మధ్యన ఉన్నటువంటి ఒక రాజకీయ కుట్ర బీజేపీని పెరగనీయకుండా చేయడానికి. ఇద్దరు కూడా బీజేపీని అటాక్ చేస్తున్నారు. మీరు చూడండి, ఇద్దరు రాజకీయాలు, ఇద్దరు రాజకీయ నాయకులు, ఆ పార్టీ పెద్ద నాయకులు నా మీద నేను ఇద్దరు కూడా ఖండించారు, ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఒక ఇష్యూ కావచ్చు, ఇంకో ఇష్యూ కావచ్చు. దాని అర్థం ఏంది, బోత్ ఆర్ వన్ యాజ్ ఫార్ యాజ్ బీజేపీ ఇస్ కన్సర్న్ అని స్పష్టంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. కానీ యూ కాంట్ ఫూల్ ఆల్ ది పీపుల్ ఆల్ ది టైం. పొలిటికల్ గా అటు మ్యాథ్ చూసుకున్నా, మ్యాథమెటికల్ గా లేకపోతే ఈ ఈక్వేషన్స్ చూసుకున్నా కూడా కాంగ్రెస్ ని నివారించాలంటే, కాంగ్రెస్ ని అధికారంలోకి తిరిగి రాకుండా చేయాలంటే, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నారు కదా 10 ఏళ్ళు మేము అధికారంలో ఉంటామని, అది కాకుండా చెయ్యాలంటే ఇవాళ మీ ఇద్దరు బలాలు కలుపుకుంటే, అంటే ప్రతిసారి లెక్కలు వర్కౌట్ అవుతాయని కాదు, కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఉంది. పార్లమెంట్ ఎన్నికలు చూసుకున్నా, బీజేపీ ఎన్నికలు చూసుకున్నా. మరి అంటే రేపు పొద్దున్న అసలు అవకాశమే లేదని ఇవాళ మీరు పార్టీ చీఫ్ గా కొట్టి పడేస్తారా, గంటాపదంగా చెప్పగలుగుతారా? నో, మేము బీఆర్ఎస్ అని. మేము తెలంగాణలో ఒంటరిగానే అధికారంలో రావాలనే ప్రయత్నం మాది ఉంది. బీఆర్ఎస్తోని కానీ ఏ పార్టీతో కానీ మీకు కలము, అది స్పష్టం చెప్తా ఉన్నాను. మేము కాంగ్రెస్ కలము, బీఆర్ఎస్ కలము, ఏ పార్టీ. నేను ఇంకోటి రిషి గారు నేను చెప్తా ఉన్నాను, ఈరోజు భారతీయ జనతా పార్టీ నేను గ్రోత్ చెప్పాను మీకు. మాకు గతంలో ఒక ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు 8 ఎమ్మెల్యేలు వచ్చారు. గతంలో ఒక ఎమ్మెల్సీ ఉండే, ఇప్పుడు 3 ఎమ్మెల్సీలు అయ్యారు. గతంలో మాకు 4 ఎంపీలు ఉండే, ఇప్పుడు 8 ఎంపీలు అయ్యారు. మీరు పెరుగుతూ ఉన్నటువంటి వాతావరణంలో మీకు మాట చెప్తాను మీకు. ఈరోజు రాజకీయాల్లో తెలంగాణ ప్రజలు ఓ కొత్త ప్రత్యామ్నాయం కోసం చూస్తూ ఉన్నారు. నేను హిందీలో చెప్తా ఉంటాను, కాంగ్రెస్ కో టీఆర్ఎస్ కో దేఖా, కాంగ్రెస్ కో పర్ఖా, ఏక్ బార్ దో బీజేపీకి మౌకా. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మీ ప్రజలు, ఈ తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాం. ఒక విజ్ఞప్తితోనే మేము తెలంగాణ ప్రజల ముందు పోతాము. మాకు అవకాశం ఇవ్వండి, మీరు చూస్తాము. కానీ వీళ్ళు కలుసుకున్నారు, వాళ్ళు కలుసుకున్నారు, మీరు కలుసుకుని మా మీద కలుపుకున్నారు చెప్తే ఎట్లయితుంది ఇది? అంటే గత ఎన్నికలకు ముందు కొంచెం వెనక్కి వెళ్తే, ఎన్నికలకు మీరు వెళ్ళినప్పుడు మీరు కూడా ప్రజల్లోకి వెళ్ళారు కాబట్టి 2 ప్రశ్నలు అడిగేవారు మిమ్మల్ని. 1, కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు, 2, బండి సంజయ్ని ఎందుకు తీసేశారు. సరే, అప్పుడు ఏం జరిగిందో, మీ పార్టీలో అంతర్గతంగా ఏం జరిగింది, లేకపోతే పొలిటికల్ అండర్స్టాండింగ్స్ ఏంటి పక్కన పెడితే, ఇవాళ మళ్ళీ అలాంటి ప్రశ్నలు రాకుండా ఉండాలి అంటే కనుక ఏం చేయాలి? పార్టీ చీఫ్ గా మీ స్ట్రాటజీ ఏంటి? అంటే పార్టీ క్యాడర్ కి ఈ ప్రశ్న డిబేట్లో ప్రతిసారి తలెత్తేదే. వాళ్ళు మేము అడుగుతాము, ఇంకా ఇంటర్వ్యూలు పోతే ఏంటి మీ ఇద్దరు ఒకటేటి కదా ఎట్లా అని. అది రాకుండా ఉండాలంటే వన్స్ ఫర్ ఆల్ దానికి ఏదో గట్టిగా సొల్యూషన్ ఉండాలి. రాకుండా ఉండాలని మా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదండి. మరి ఎప్పుడు కలవలేదు, దాని ప్రయత్నం ఎందుకు కావాలి? వై షుడ్ బి యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది వాస్తవము, వీఆర్ నాట్ వన్. ఒకటి. రెండవది, ఈడీలు కానీ ఈ కేసులు కానీ ఇవన్నీ కూడా పార్టీకి సంబంధం ఉండదు రిషి గారు. ఇది గవర్నమెంటల్ డిసిషను, ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ డిసిషను. వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఒక ప్రక్రియ, ఒక న్యాయ ప్రక్రియ. అది ఈ న్యాయ ప్రక్రియకు బీజేపీకి ఏం సంబంధం ఉంటుందని వై షుడ్ బి కామెంట్? అరెస్ట్ చేస్తారా, జైల్లో పెడతారా? జైల్లో రాజకీయాలకి పార్టీలో మారడానికి కేసులకి సంబంధం లేదు అంటే మీరు చెప్పండి, నమ్ముతారా? ఇవాళ పరిస్థితి ఉందా దేశంలో? నమ్ముతారనే వాస్తవం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మీ ఈడీకి మాకేం సంబంధం అంటే, ఈడీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, సిబిఐ ఇన్వెస్టిగేషన్, అవి దర్యాప్తు ఏజెన్సీలు. దర్యాప్తు ఏజెన్సీలకు పార్టీకి ఏం సంబంధం ఉంటుందంటే, మా పార్టీ ఏదైనా సిబిఐ ఆఫీసర్లా, మా పార్టీలో ఉన్న లేదా ఈడీ ఆఫీసర్లా? మేము పొలిటికల్ లీడర్స్. మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటారంటే, రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ వ్యవహారంలో ఇక తుది దశకు వచ్చింది. పీసీ ఘోష్ నివేదిక ఇస్తుంది.
ఈ లోపు సిబిఐకి ఇవ్వండి మీరు అందరూ అడుగుతున్నారు మీ పార్టీ నాయకులు. సో దాని మీద కూడా ఆయన ఏంటంటే సిబిఐకి ఇస్తే ప్రొటెక్ట్ చేసుకుందామనా కేసీఆర్ని అని. సార్ ఈరోజు భారతదేశంలో మీరు ఎన్ని విమర్శలు చేసినా సిబిఐ ఈజ్ ఓన్లీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ విచ్ ఈస్ హ్యావింగ్ సమ్ క్రెడిబిలిటీ. ఆ క్రెడిబిలిటీ నీవే కాదు, చాలామంది కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలామంది అడుగుతారు ఏమని సిబిఐకి ఇవ్వండి అంటారు. ఎందుకంటారంటే దట్ ఈస్ హ్యావింగ్ క్రెడిబిలిటీ. దర్యాప్తు సంస్థకు ఒక క్రెడిబిలిటీ ఉన్నది. ఓకే, మీరు ఎందుకు సరే మీరు కాళేశ్వరం తీసుకొచ్చారు, మీరు ఎంక్వైరీ పెట్టారు. మీరు ఎంక్వైరీ పెట్టే ముందు ప్రిలిమినరీగా మీకు కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. మీరు ఎంతమంది మీద అరెస్ట్ చేశారు? ఏసీబీ తప్ప అనేది ఏసీబీ తప్ప మీరు ఎంతమంది రాజకీయ నాయకులను అరెస్ట్ చేశారు? చేయలేదు. ఎందుకు మీరు చేయరు? ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ వచ్చింది. మీరు రాజకీయ నాయకులు ఎంతమంది మీరు పోయారు? పోరు. ఎందుకంటే మీకున్నటువంటి మంచి సంబంధం అట్లా ఉన్నది. కాబట్టి ఏంటంటే అప్పుడు వీళ్ళ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ మాకు నమ్మకం లేదు, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలవాలంటే ఈ సిబిఐ మాత్రమే వాస్తవాలను బయట పెడతామని చెప్పి మేము నమ్ముతున్నాం. కాబట్టి సిబిఐకి ఇవ్వండి అని అడుగుతున్నాం. మీరు ఎందుకు వెనకపోతున్నారు దాంట్లో? డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడుతూ మీరు అది వినే ఉంటారు. అంటే ఎప్పుడో చాలా వెనక్కి వెళ్ళారు ఆయన. అసలు మిమ్మల్ని ఆ రోహిత్ వేముల ఇష్యూ తీసుకొచ్చి మీ వల్లే మీరే ప్రెజర్ పెట్టేశారు ఆయన అట్లా చేసుకోవడానికి, మిమ్మల్ని రీకాలే చేయాలి అని డిమాండ్ పెట్టారు ఆయన. ఏం చెప్తారు దాని మీద? సరే వేరే పార్టీ వాళ్ళు నన్ను రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తున్నా అంటే దాన్ని బట్టి నీ ఎంత పవర్ఫుల్ అనేది నాకు మన సిగ్నిఫికెన్స్ ఇంపార్టెన్స్ తెలుస్తోంది, అర్థమవుతుంది అంటారా? అది ఇంపార్టెంట్. నేను కంటిన్యూ అయితే వాళ్ళకి ఎంత కష్టం అని చెప్పేసి ఇప్పుడు మనం అనుకోవాలి. అది అంటే అసలు ఎప్పుడో జరిగిపోయిన అంశాన్ని ఇప్పుడు వెంటనే కూడా ఎన్నాళ్ళ తర్వాత బయటికి తీసుకురావడం అర్థం కాల. సరే నీ వెంటనే అయినప్పుడు కూడా తీసుకురాలే, వారం రోజులు తీసుకొచ్చారు. అదే అంటున్నా. వై డు యూ ఫ్లాగ్ ఎ డెడ్ హార్స్? మీరు వై డు యూ ఫ్లాగ్ ఎ డెడ్ హార్స్ నేను అడుగుతాను. మీకు ఆ కేసు క్లోజ్ అయింది, క్లోజ్ చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కాదు రీఓపెన్ చేస్తానేది కూడా అన్నట్టున్నారు ఆయన. రీఓపెన్ చేయమంటారా? ఏం చేస్తారా? దాంట్లో పసలేనప్పుడు ఏం చేస్తారండి? దాంట్లో ఇప్పుడు అది కేసు క్లోజ్ అయింది, రిపోర్ట్ రెవెన్యూ రిపోర్ట్ వచ్చింది, హూ ఇస్ హూ అనేది వచ్చేసింది. ఇక దాని మీద ఎక్కువ కామెంట్, దాని మీద రాజ్యసభలో కూడా గతంలో వి హనుమంతరావు గారు చర్చ పెట్టారు. అవును, వి హనుమంతరావు గారు నా పేరు దాదాపు 15 సార్లు తీసారు రాసేవాళ్ళు. అంటే ఇది ఒక ఐడియాలజికల్ ఇష్యూ. దీని వెనక ఉన్నది అర్బన్ నెక్సాల్స్ భాష ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. అర్బన్ నెక్సాల్స్ ఈ యొక్క ఇన్సిడెంట్ మొత్తానికి కారణము. అఫ్జల్ గురువు సంబంధించినటువంటి ఏ ఒక దేశద్రోహి ఏతున్నాడో ఆ దేశద్రోహి సంబంధించినటువంటి గ్లోరిఫికేషను ఆ పోస్టర్ పెడితే దాని ఆబ్జెక్షన్లో వచ్చినటువంటి ఈ కథనాలు, దానికి ఈ యొక్క ఆ ఇన్సిడెంట్ సంబంధం లేదు, ఈ యొక్క ఏ రాజకీయాలకు సంబంధం లేదు. అది ఇండివిజువల్ డిసిషన్ ఆఫ్ ఎ పూర్ స్టూడెంట్ అండ్ వీఆర్ అన్ఫార్చునేట్ దట్ స్టూడెంట్ హస్ కమిటెడ్ సూసైడ్. బట్ ది ఇష్యూ అక్కడ వచ్చింది ఓన్లీ అఫ్జల్ గురు ఇష్యూ. ఈ అబ్బాయి సంబంధించిన సూసైడ్ వాజ్ ఎ డిఫరెంట్ స్టోరీ. దీని కనెక్షన్ లేదు. బట్ దీస్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు కనెక్ట్. వీళ్ళంతా మంచి స్టోరీ రైటర్స్ కదా. కానీ ఏమైంది? అల్టిమేట్గా జస్టిస్ హ్యాస్ బిన్ డన్ బై హూమ్? బై ది గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్, బై ది పోలీస్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు మీ పార్టీలో మిమ్మల్ని ఎంపిక చేస్తే మళ్ళీ అక్కడ కూడా మీ సామాజిక వర్గానికి ఈ బీసీ కార్డుకి తీసుకొచ్చి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కానివ్వండి అనేక మంది దాని గురించి కూడా కామెంట్ చేశారు. ఏది అసలు బీజేపీలో బీసీలకు న్యాయం చేస్తారా? నేను పొన్నం ప్రభాకర్ గారిని ఒకటే అడుగుతున్నాను, మీకు అంత ప్రేమ బీసీల మీద ఉంటే మీ మంత్రి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు రిజైన్ చేసి మీరు ముఖ్యమంత్రి కాండి, మీరు బీసీ కదా, అంతేనా? మరి వారు వేరే సామాజిక కదా, మీరు కాండి. మా మీద ఎందుకు మాట్లాడతారు? అయిపోయి మీరు ఎందుకు మా మీద ఎందుకంటే మేము బీసీ, ప్రైమ్ మినిస్టర్ మా బీసీ, 29 మంది క్యాబినెట్ మినిస్టర్ బీసీ, హండ్రెడ్స్ ఆఫ్ ఎంపీస్ బీసీ, ఎమ్మెల్యే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బీసీ ఎమ్మెల్యేస్ బీజేపీకి ఉన్నారు. మీరు అవన్నీ మాట ఒక పోస్టు ఒక కులానికి ఇస్తే, ఒక వేరే కులానికి ఇస్తే మిగతా అన్యాయం చేసినట్టు అవుతుంది సార్. 100 పోస్టులు ఉన్నాయి. మేము అన్ని సామాజిక వర్గాన్ని చూసి న్యాయం చేస్తాం కదా. భౌగోళిక న్యాయం చేస్తాము, సామాజిక న్యాయం చేస్తాము, అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి క్షమత అంటే వాళ్ళ కెపాసిటీస్కి న్యాయం చేస్తాము. అంతేగాని మా పార్టీలో మా ఎంపికపై మాట్లాడే ముందు మీరేం చేస్తున్నారు ఒకసారి చూడండి. మీరు కూడా అన్నారు బీసీలకు 42% అన్నారు. మళ్ళీ ఆ 42% మీరు తీసేయండి, మీ సీఎం తీసేసి మీరు సీఎం కాండి, ఎవరికి అభ్యంతరం లేదు, మాకైతే అభ్యంతరం ఉండదు. ఓకే. సో ఫైనల్గా రామచంద్రరావు గారు, ఇప్పుడు మీ ముందున్న అతిపెద్ద బాధ్యత, సరే ఎన్నికలు ఒకటైతే
ఈ క్యాడర్లోకి, అంటే మీరు ఏదో ఒక ప్రాంతానికి సంబంధించి బలంగా ఉంది బీజేపీ అన్న దాని నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఢీ అంటే ఢీ అని, సై అంటే సై అనాలి ఎన్నికల నాటికి. మరి ఎప్పటి నుంచి వెళ్తున్నారు జనాలు మీ కార్యకర్తల్లోకి? నేను ఎల్లుండి నుంచే ఫస్ట్ ప్రోగ్రామ్ నాది నల్గొండ. ఓకే. నల్గొండ నుంచి కోదావరి అంటే సూర్యాపేట నుంచి మా సొంత ఊరు, నేను పుట్టిన ఊరు ఏదైతుందో నల్లబండగూడెం అని, ఏదైతే మా కోదావరి పక్కన మా అమ్మమ్మ వాళ్ళది అనంతగిరి పక్కన ఉన్న నల్లబండ లాస్ట్ విలేజ్ ఇన్ తెలంగాణ. అక్కడ నేను ఆ రోజు రాత్రి వసించి మీరు ఉండి మా గ్రామస్తులు కలిసి మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కలిసి నేను మన హైదరాబాద్ వస్తాను. ఫస్ట్ ప్రోగ్రామ్ ఈజ్ ఫర్ నల్గొండ అండ్ సూర్యాపేట. కాబట్టి మేము అది పెట్టుకుంటున్నాం. కాబట్టి డెఫినెట్గా నేను ఐ విల్ బి మోర్ ఇన్ పబ్లిక్ అండ్ రూరల్ ఏరియాస్ రాదర్ దెన్ హైదరాబాద్. ఓకే, ఆల్ ది బెస్ట్ రామచంద్రరావు గారు. మీరు అనుకున్న